రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్లు రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ తుంగలు ఒక్కిన రేవంత్ రెడ్డి ఒక్కసారి నీ కళ్ళు కాయలు పెట్టుకొని ఒక్కసారి ఆదిలాబాద్ డిస్టిక్ రా, ఆదిలాబాద్లో దత్తత తీసుకుంటా సన్యాసి, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి ఆదిలాబాద్ రా. ఆదిలాబాద్కి వచ్చి ఆదిలాబాద్ రైతులు పడుతున్న ఈ యొక్క రైతుల గోసను చూడు. ఆదిలాబాద్ దత్తత తీసుకుంటా అన్న సన్యాసి ఈరోజు ఒక్కసారి చూడు, ఈ రైతులు పంటను కొను. ఫస్ట్ నువ్వు ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నావు. నీ బోనస్ గంగలో కొని కానీ ఫస్ట్ అయితే ఈ పండిన రైతుకు పండిన ఏమంటారు ఈ జొన్నలు ఒకసారి కొనుగోలు పరిస్థితి చూడు. గత సంవత్సరం జొన్నలు 1 ఎకరాకు 14 కుంటలు కొంటే ఈ సంవత్సరం 10 కుంటలు కొని రైతుల నడ్డి విరిసిన ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాం. ఆదిలాబాద్ ప్రజలు వర్షాకాలంలో పంటలు మునిగిన ప్రాంతాలకు ఎక్కడకు 10,000 రూపాయలు ఇస్తానా మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ఎక్కడికి పోయిండు? నువ్వు ఎక్కడికి పోయినావు? ఈడ కేవలం ఎలక్షన్లు వస్తున్నాయంటేనే చాలు ఆదిలాబాద్కి వస్తావు, మీటింగ్లు పెడతావు, ప్రజల్ని ఆగమాగం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి మీ అధికారులు లేరి, మీ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేరి, ఇక్కడున్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? దీనికి అంతటికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్లనే ఈరోజు ఆదిలాబాద్ ప్రజలు మొత్తం కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత బాధపడుతున్నాడు. గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి, రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఎప్పటికీ నిలవదు. నువ్వు రైతులను ఇంత ఇబ్బందులు పెడుతున్నావు. నీ ప్రభుత్వం అతి తొందరలోనే కూలిపోతుంది. రైతుల ఉసురందరూ కలుగుతుంది. నీకు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇక్కడున్న వాళ్ళందరూ కలుగుతుంది. అన్నం పెట్టే రైతు ఇయ్యాల అరిగోసపడి చేతులు దాటి వేడుకుంటున్నాడు, అయ్యా మా పంట కొనండి. ఇంత ఇబ్బంది పెడుతున్నావు రేవంత్ రెడ్డి. నీ ప్రభుత్వం అతి తొందరలో కూలిపోతుంది. ఇదే రైతులందరి శాపం నీకు.